మిత్రులందరికీ శుభ సాయంత్రం. నా పేరు శ్రీకాంత్, మాది సిద్దిపేట జిల్లా. ఈరోజు ప్రకటించినటువంటి డిఎస్సి ఫలితాలలో సిద్దిపేట జిల్లాలో నాకు ఎస్ఏ సోషల్ స్టడీస్లో సెకండ్ ర్యాంక్ పొందడం జరిగింది. నేను ఈ ప్రిపరేషన్లో భాగంగా 2022 నుంచి టెట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు నేను ప్రిపరేషన్ ఎగ్జామ్ వరకు ప్రిపరేషన్ కొనసాగించాను. అందులో భాగంగా నాకు మనం కష్టపడుతూ వెళ్తూ ఉంటే మనకు అదే కష్టపడుతూ వెళ్తున్న క్రమంలో మనకి ఏదో ఒక సాయం భగవంతుడు చేస్తాడనే విధంగా నేను యూట్యూబ్లో చూస్తుంటే ఒకసారి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ చూడడం జరిగింది. ఆ క్లాస్ అనేది ఒకసారి విని చూసిన. ఫస్ట్ నేను విన్న క్లాసు జాగ్రఫీ క్లాస్ విన్నా. నేను ఇంతకుముందుకు గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఆ గ్రూప్ 2 కోచింగ్లో కూడా నాకు అర్థం కాలేదు. అసలు జాగ్రఫీ అంటే ఒక రకమైన భయం ఉండేది. అలాంటిది వెంకట్ సార్ క్లాస్ విన్నప్పుడు అసలు జాగ్రఫీ అంటే ఇంతేనా అనే విధంగా సార్ వివరించడం జరిగింది. చాలా ఈజీ టెక్నిక్స్తో ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని సారు ఎక్స్ప్లెనేషన్తో మ్యాప్ పాయింటింగ్తో వివరించడం జరిగింది. అసలు జాగ్రఫీ సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా క్లాసెస్తో పాటు చాలా రోజులు సార్ ఒక రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాడంటే ప్రిపరేషన్ నైట్ 12 అయినా 1 అయినా వీడియో వినంది నిద్ర పట్టేది కాదు. ఒకసారి వీడియో ఈరోజు వెంకట్ సార్ క్లాస్ వినలేదు అని మైండ్లో ఒక థాట్ వస్తుండేది. అది విన్న తర్వాతనే రోజు పడుకోవడం జరిగేది. సో అదేవిధంగా సార్ క్లాస్ యాప్లో మనకు ఆన్లైన్ టెస్ట్లు ఉన్నవి. ఆన్లైన్ టెస్ట్లు ఒకసారి నేను ప్రిపరేషన్ అయిపోయే మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో కూడా ఎగ్జామ్కి లాస్ట్ మూమెంట్లో నేను యాప్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ చెప్తుంటే అన్ని చాలా యాప్స్ ఉంటాయి, ఇలాగే చాలా ఉంటాయి, మనకు అవసరమా ఇవన్నీ అనుకునేవాడిని. కానీ చివరిగా చూద్దాం ఒకసారి అని యాప్ నేను తీసుకోవడం జరిగింది. వెంకట్ సార్ అంతవరకు యూట్యూబ్లోనే విన్నాను. నేను చాలా వీడియోస్ యూట్యూబ్లోనే చూశాను. యాప్ తీసుకున్న తర్వాత ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తే నాకు ఒక రకమైన భయం కలిగింది. అసలు నా ప్రిపరేషన్ నేను కరెక్ట్గానే చేస్తున్నానా, సార్ ఎగ్జామ్స్ రాయకూడదు. అసలు ఎగ్జామ్ ఆ క్వశ్చన్ ఏ విధంగా ఉండేదంటే చాలా టఫ్ క్వశ్చన్స్ ఉండేవి. ఆప్షన్స్ అసలు మనం ఎంత చదివినా నేను 50% కూడా వేయలేకపోయేవాడిని, 50% 60% కూడా వేయలేకపోయాను. అంత కఠినమైన స్థాయిలో సార్ యొక్క క్వశ్చన్స్ ఉండేవి. అంటే సబ్జెక్ట్ అనేది అంత డెప్త్గా ఉండడం జరిగింది. ఒక క్వశ్చన్ మనం చదివితే ఒక ఎగ్జామ్ రాస్తే మనకు దాదాపుగా ఆ సబ్జెక్ట్ మొత్తం, ఆ లెసన్ మొత్తం మనకు కవర్ అయ్యే విధంగా సార్ యొక్క క్వశ్చన్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఆ తర్వాత మనం క్లాసులు కనుక చూసినట్టుంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా క్లాసులు కావచ్చు. క్లాస్ కూడా సారు ఇంటర్మీడియట్ కావచ్చు, హిస్టరీలో కానీ, పాలిటీలో కానీ, జాగ్రఫీ కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ని రోజు ఒక భాగంగా, ఒకరోజు ఫస్ట్ ఇయర్, ఒకరోజు సెకండ్ ఇయర్, నెక్స్ట్ ఒకరోజు 10th క్లాస్, ఒకరోజు 8th క్లాస్, 9th క్లాస్, ఇట్లా పార్ట్స్గా సార్ విడగొట్టి చాలా చక్కగా చెప్పారు. అది చాలా రివిజన్ అయింది. లాస్ట్ మూమెంట్లో క్లాస్ వినడం వల్ల ఒకసారి బుక్ తీసి చదవకపోయినా ఒకసారి సార్ ఇలా చెప్తుంటే కళ్ళ ముందు బుక్ కదిలినట్టు అనిపించేది. ప్రతి ఒక్క అంశాన్ని, ఏ అంశాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతి చిన్న అంశాన్ని సార్ మనకు రివిజన్ చేసాడు. అదేవిధంగా ఆ రివిజన్ ఏ విధంగా అంటే ఏదో క్లాస్ చెప్పుకుంటూ పోయినామా అనే విధంగా కాకుండా ప్రతి అంశాన్ని క్వశ్చన్ రూపంలో తీసుకొచ్చి, క్వశ్చన్లో 4 ఆప్షన్లు తీసుకొచ్చి 4 ఆప్షన్లో సరైనది, సరికానిది, ఇది ఆ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చి 4 ఆప్షన్లు చాలా కన్ఫ్యూజన్గా ఉండేవి. మనకు ఆ 4 ఆప్షన్లు తెలిస్తేనే మనకు సబ్జెక్టు మీద అవగాహన ఎంతవరకు ఉందనేది మనకు అర్థమయ్యేది అనమాట. సో ఆ విధంగా అంత డెప్త్ లెవెల్ క్వశ్చన్స్ సార్ మనకు అరేంజ్ చేయడం జరిగింది. సరే, మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే, సరే ఎవరి ఇష్టం వాళ్ళు మీ ఇష్టం. అది నాకైతే చాలా ఉపయుక్తమైంది. సార్ యాప్ కానీ, సార్ ఆన్లైన్ క్లాసెస్ కానీ చాలా ఉపయుక్తం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.